ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున దేవా మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా నీ వాక్యమును అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము మాకు అవసరమైన నీ వాక్కులు అనుగ్రహించి నీ వైపు చూసి పరిగెత్తేదానికి నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చదవబడిన వాక్య భాగంలో భక్తుడు మనకు ఒక మంచి సలహాను లేకపోతే మంచి కార్యమును నేర్పించడం చూడగలం. అదేమిటంటే, నీవు పరీక్షించబడేయటము నీకెంత ఆదాయమైన కార్యమని. నీ జీవితంలో ఒక శోధన వచ్చినప్పుడు, ఒక పరీక్ష వచ్చినప్పుడు అందులో నీవు నేర్చుకునే కార్యములు అనేకములు. ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడుచున్నాడంటే అతన్ని ప్రభు పరీక్షిస్తాడు, అతన్ని మలచుతాడు అని మనము మర్చిపోరాదు. కుమ్మరి వాడి చేతిలో మట్టిని ఎలాగైతే తాను ఇష్టం వచ్చినట్టు వంచుతూ ఉంటాడో, ఆ జిగట మన్నును ఎలాగైతే మొదటిగా సిద్ధపరిచేదానికి ముందు దానికి కొన్ని ప్రాసెస్ చేసి కొన్ని కార్యములను దానిపైన ప్రయోగించి మట్టిని మెత్తపరిచి తొక్కి అందులో ఉన్న వాటినంతా బయట వేసిన తర్వాత తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఎలాగ మలుచుకుంటాడో, అలాగనే నీ జీవితంలో కొన్నిసార్లు ప్రభు అనుమతించే పరీక్షలు లేకుంటే ఆయన నీకు అనుమతించే శోధనలు నీకు సహాయం వచ్చేస్తాయి. నీవు సరిగా మలచబడేదానికి, నీ జీవితంలో నీవు ఆశీర్వాదము చూడనట్లుగా, నీ జీవితంలో నీవు అనేక కార్యములు దేవుని కృపచేత పొందునట్లుగా ఆయన నిన్ను బాగు చేసేదానికి, నిన్ను మలచేదానికి కొన్నిసార్లు పరీక్షలు, శోధనలు నీకు అనుమతిస్తూ ఉంటాడు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యము, సహనమును కలిగిన వారు సమస్యలను దాటి ముందుకు వెళ్ళగలరు. సమస్యలను చూసి భయపడే వ్యక్తి అందులో చిక్కుకొని సతమతమైపోతాడు. కొన్నిసార్లు కొందరు తెలియకుండా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. వారికి వాటిలోండి బయటకు రావటం ఎలాగని తెలియదు. అలాంటప్పుడు వారు దేవుని కృపచేత నడిపించబడ్డవారిగా ఉన్నట్లయితే, దేవుని యొక్క సహాయమును వారు కలిగి ఉన్నట్లయితే, వారి ముందు ఉంచబడిన ఎటువంటి సమస్యనైనా దాటి బయటికి రాగలరు. కొందరు దేవుని పైన వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఎటువంటి శోధన వచ్చినా నేను జయించగలనని ధైర్యము కలిగిన వారిగా ఉంటారు. మనకు బైబిల్లో ఒక మంచి ఉదాహరణగా మనకు చూపించబడ్డవారు షడ్రకు, మేషకు, అబేద్నగోలు. వారి ముందు అగ్నిగుండం ఉన్నది. అందులో పడవేస్తే కాలి చనిపోతారు. అయితే వారు ఎన్నుకున్నది ఏమిటి? మేము దేవుని కొరకు నమ్మకముగా నిలబడతాం, నీవేం చేస్తావో చేసుకోమని రాజుకు సవాల్ విసిరారు. రాజు రౌద్రుడైనాడు. నెబుకద్నెజరు యొక్క కోపమునకు ఒక హద్దు లేదు. అగ్నిగుండంలో వేడిని ఇంకా పెంచినాడు. అందులో వారిని పడవేసేదానికి వెళ్ళిన వారు కాలి చనిపోయినారు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారో, ఎవరైతే విగ్రహానికి నమస్కరించనని చెప్పినారో, వారు అగ్నిలో కూడా వారి యొక్క వెంట్రుకలు కూడా కాలకుండా వారు కట్టబడి
అందులో పడవేయబడ్డారు. అయితే వారి యొక్క తాడ్లు మాత్రమే తెంపబడ్డాయి. ఆ అగ్ని కేవలము వారి చేతులకు, కాళ్ళకున్న బంధకాలను మాత్రమే తీసివేయగలిగినది. కానీ వారిపైన అది తన యొక్క బలమును చూపించలేకపోయినది. అలాగనే మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా శ్రమలలో దేవుని వైపు చూస్తూ ఓపికతో, సహనముతో ముందుకు వెళ్ళినట్లయితే మన జీవితమును ప్రభు సంపూర్ణముగా బాగు చేస్తాడు. ఒక పర్ఫెక్ట్ పిక్చర్ మనలోకి తీసుకొని వస్తాడు. పూర్ణమైన మనిషిని, సంపూర్ణమైన ఒక వ్యక్తిగా ప్రభు మనల్ని మార్చగలడు. మనలో ఏ కొదువ లేకుండా, అనగా దేవుని కార్యములో మనము ఎటువంటి కొరత లేనివారిగా ఆయన కోసము నమ్మకముగా ముందుకు వెళ్ళే ఆ కృపను ప్రభు మనకి ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. శ్రమలు, శోధనలు రాక తప్పవు. నీ జీవితంలో వాటిని ఎన్నడూ నీవు నాకు శ్రమలు వచ్చినాయి, నాకు కష్టం వచ్చిందని దేవుని వైపు చూసి వేదన చెందవద్దు. మానవులమే, మన నోట నుండి ఆ మాట అనేక సార్లు వస్తూ ఉంటుంది. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కార్యము, ఇందులో నుండి ప్రభు నన్ను ఎందుకు ఇందులో నడిపిస్తున్నాడు, ఇందులో నుండి బయటకు తీసి నాకు ఏమి నేర్పించనై ఉన్నాడు అన్న కార్యమును నీ హృదయంలో ప్రశ్నగా ఉంచుకున్నట్లయితే, దేవుని వైపు చూసి నడిచినట్లయితే నీవు ఓపికను, సహనమును పొంది పరిపూర్ణతలకు నడిపించబడి దేవుని కృపచేత ఏ కొదువు లేకుండా ఏ విషయంలో నీకు బలహీనత రాకూడట్లుగా నేను సంపూర్ణము చేసి ప్రభు తన కృపచేత నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రియమైన దేవుని బిడ్డ, నీకు సమస్య వచ్చినది అని నువ్వు భయపడదు. అందులో నుండి ప్రభు నీకు నేర్పించే గొప్ప కార్యములను తెలుసుకునేదానికి ఆయన పాదముల చెంత వేచి ఉండము. అప్పుడు తన కృపను నీవు పరిపూర్ణంగా అనుభవించగలవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, శ్రమలో, పోరాటములో, కష్టముల మధ్యలో మేము వెళ్తున్నప్పుడు నిన్ను నాయన నిందించేవారిగా కాక నీ వైపు చూసి ఇందులో నుండి నీవు మాకు నేర్పిస్తున్న కార్యం ఏమిటో అని గ్రహించుకునేదానికి మాకు సహాయము చేయము నాయన. నీ వైపు చూసి ముందుకు వెళ్ళి అంతం వరకు పోరాడి జయమును పొంది నీ రాజ్యంలో వారసులుగా ఉన్నట్లుగా మా కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.